అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ శిక్షకులు మరియు విద్యా సంబంధిత భాగస్వాములందరికీ అభినందనలండి. మన మొదటి రోజు శిక్షణా కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. In today's session, I am going to present the brief concepts of Module 1, Inclusive and Curriculum and Inclusive Classrooms. Before going into the main details, from all the teachers in AP, I would like to convey my sincere thanks to our APSCRT officials and the legendary staff members and team members of Digital Education Department for taking this initiative and providing this wonderful training opportunity, especially in this COVID period, for making these days being productive. Before going into the main details, I would like to tell few words about this training program NISTA. This NISTA is training is conducting by our SART and under the guidance of NCRT. NISTA, which is started in last year 2019 in August, already till now 17.5 lakh teachers had trained under this training program in a face-to-face mode. So NCRT taking initiative to conduct these trainings in online mode. Ours is the first state for conducting these trainings in online mode. A big round of applause from all the teachers. మీ చప్పట్లు కరతాళ ధ్వనులు ఇక్కడ చాట్ బాక్స్లో దయచేసి మీరు అందరూ స్పందిస్తారని భావిస్తున్నాను. సో ఎస్పెషల్లీ I would like to convey my sincere gratitude to our state officials, SPD Madam Sri Vetriselvi Ma'am and Chief Secretary Rajshekhar Sir and the Commissioner of School Education Chinnaveerabhadrudu Sir and Director Sir Pratap Reddy Garu and other staff members and team members for taking this initiative. Before going into the main details, I would like to tell some more words about this Diksha. రీసెంట్గా మనందరం వెబినార్స్ని పూర్తి చేసుకుని ఉన్నాము. మన కోర్సెస్ని అసెస్మెంట్స్ని అభ్యాస యాప్లో చేయడం జరిగింది అప్పుడు. సో కానీ ఈ నిస్టా ట్రైనింగ్ని ఈ దీక్ష యాప్లో మనం చేయవలసిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు ద ట్యాగ్ లైన్స్ వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్. సో విచ్ ఈజ్ అవర్ నేషన్స్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ప్రొవైడింగ్ క్వాలిటీ కంటెంట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. మనందరికీ తెలుసు ఈ కోవిడ్ విపత్తు సమయంలో మన బోధనా అభ్యసన ప్రక్రియల్ని మనం అనుకోని విధంగా ఏ విధంగా మనం ఈ టెక్నాలజికల్లీ సఫిషియెంట్ అవ్వాల్సిన అవసరం ఉందో మనకి అర్థమవుతుంది. సో అలాగే మారిన పాఠ్యపుస్తకాలకి అనుగుణంగా ఈ కంటెంట్ని మనం అందించవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రాన్ని ఈ కంటెంట్లో సెల్ఫ్ సఫిషియెంట్ చేయడానికి మన తోడ్పాటు ఇవ్వడం ఎంతో అవసరం ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ కంటెంట్ని మనం కంట్రిబ్యూట్ చేసే అవకాశాన్ని ఈ విద్యాధాన్ వంటి పథకాల ద్వారా కూడా మనకి కల్పించింది. థ్యాంక్ యూ సార్. Sir, shall I share my screen? Sir, is it visible, sir? Yes, madam, visible. Thank you. So we all know that NISTA, which is abbreviated as National Initiative for School Heads and Teachers Holistic Advancement, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సమగ్రాభివృద్ధికై జాతీయ స్థాయి కార్యక్రమం. So I would like to start my session with a insightful quote by Ignacia Estrada. So ఇది మనకి మాడ్యూల్లో ఇచ్చినదే. If a child cannot learn the way we teach, maybe we should teach the way they learn. A child cannot teach the way we teach. Maybe we should teach the way they learn. So I would like to give some explanation about this quote. I want you to imagine a scenario. ఒక సంఘటన ఊహించుకుందాం. మన కుటుంబ సభ్యుల్లోనో లేదా మన పిల్లలో లేదా మన మిత్రులో ఎవరో ఒకరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మంచి డ్రీమ్ జాబ్ని సంపాదించుకున్నారు. సో ఎంతో ఉత్సాహంగా ఆత్రంగా ఉద్యోగంలో చేరారు. కొన్ని రోజులు గడిచింది. ఎన్నో యాక్టివిటీస్ని వాళ్ళ బాస్ లేదా మేనేజర్ వాళ్ళకి ఇస్తూ ఉండడం, లేదా ఆ ప్రొసీడింగ్స్ అవి అర్థమయ్యే లోపల ఇంకొన్ని టాస్క్స్ని వాళ్ళకి ఇవ్వడం. సో ఇలాగా
చివరికి పూర్ రేటింగ్ని తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళు చాలా ఆందోళనకి, ఈ ఉద్యోగంలో నేను కొనసాగాల వద్దా అనేంతగా ఆందోళనకి గురై ఉన్నారు. సో అలాంటి విషయాలను మీతో చర్చిస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో ఇలాంటి కొన్ని ప్రశ్నలు స్ఫురించి ఉండవచ్చు. లైక్ నోబడీ కేర్ మై అండర్స్టాండింగ్, నోబడీ ఆస్క్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ వాట్ ఐ హ్యావ్ టు డూ, లేదా నీకేమైనా అర్థమైందా అని అడిగేవాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇలాంటి ప్రశ్నలు వాళ్ళకి స్ఫురిస్తాయి. సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్స్ విల్ హ్యాపెన్ టు అవర్ చిల్డ్రన్ ఆల్సో. బిఫోర్ గోయింగ్ టు స్కూల్స్, the process of learning started in the children. They're loving learning through entertainment, through learning games. After coming to our schools, we just ask them to do things in our own way. So gradually they may lose interest. So as the teachers, we never think or we never understand how they want to learn. So the role of a teacher is to ask or to guide or to support our children's their process of learning. So the whole perspective of this module lie under this quote, surely, which is a meaningful quote for every teacher. So coming to the main session, these are the modules which would be covered in NISTA training for 3 months. మనం మొదటి రోజు కరికులం అండ్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్ని చెప్పుకోబోతున్నాము. సో జస్ట్ గో త్రూ ద అదర్ మాడ్యూల్స్. మాడ్యూల్ 2, డెవలపింగ్ పర్సనల్ సోషల్ క్వాలిటీస్ ఫర్ క్రియేటింగ్ ఏ సేఫ్ అండ్ హెల్దీ స్కూల్ ఎన్విరాన్మెంట్. అండ్ మాడ్యూల్ 3, హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ స్కూల్స్. అండ్ మాడ్యూల్ 4, ఇంటిగ్రేటింగ్ జెండర్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అండ్ మాడ్యూల్ 5, ఇంటిగ్రేటింగ్ ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్. And art integrated learning, module 6. Module 7, school based assessment and pedagogy of environmental science, primary stage and UP stage. And pedagogy of mathematics, pedagogy of social sciences, languages, and school leadership module, and initiatives in school education, preschool education, and COVID-19 scenario addressing challenges in school education, understanding rights, child sexual abuse and the protection of children from sexual offences, POSCO Act. సో మనకు అర్థమై ఉంటుంది, డెఫినెట్గా ఈ ట్రైనింగ్ మనకి ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడుతుంది. సో కమింగ్ టు ద ఫస్ట్ మాడ్యూల్, ద నేమ్ ఆఫ్ ది మాడ్యూల్ ఈజ్ కరికులం అండ్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్. మనందరం నిన్ననే కోర్స్ని యాక్సెస్ చేసి ఉన్నాము. మీరందరూ ఈ మాడ్యూల్ని ఇప్పటికే చదివి ఉన్నారు. విద్యా ప్రణాళిక మరియు సహిత విద్య. సో మాడ్యూల్ యొక్క ఓవర్వ్యూ ఒకసారి చూద్దాము. మనకి రమేష్ సార్ అన్ని కూలంకషంగా చెప్పేశారు. ఇందులో నాకు ఏం చెప్పాలో నేను వెతుక్కుని చెప్పాలి ఇప్పుడు. సో మనము జాతీయ విద్యా విధానాలు, వాటి యొక్క ఫ్రేమ్ వర్క్స్, కరికులము, సిలబస్, టెక్స్ట్ బుక్స్, టీచర్ సపోర్ట్ మెటీరియల్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్, వీటికి సంబంధించి టెర్మినాలజీస్ యొక్క వివరణని తెలుసుకుంటాము. అలాగే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్ని గురించి, అలాగే లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్ వర్క్స్ రిలేటెడ్ టు ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్, వీటి గురించి తెలుసుకుంటాము. అండ్ యాక్సెప్టింగ్ అండ్ అడ్రసింగ్ డైవర్సిటీ ఇన్ ద క్లాస్ రూమ్స్ అండ్ సజెషన్స్ ఫర్ క్రియేటింగ్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్. దీస్ 2 will present by my co-presenter. Last one, assessment for inclusive environment. So these are the objectives of this module. మన జాతీయ విద్యా విధానాలు, ప్రణాళిక చట్టాల అభివృద్ధి, రూపకల్పన, ప్రణాళిక యొక్క విధులు, బోధనాభ్యసన ప్రక్రియలు, మూల్యాంకనాల గురించి అవగాహన చేసుకుంటారు. అలాగే వైవిధ్యత గురించి సమగ్ర అవగాహన పెంపొందించుకుంటారు మరియు సమ్మిళిత వాతావరణానికి అనుకూలమైన బోధనా పద్ధతులను గురించి తెలుసుకుంటారు. అలాగే జెండర్ సెన్సిటివ్ క్లాస్ రూమ్, లింగ సునిశ్చితత్వ తరగతి గది వాతావరణం పెంపొందించే అభ్యసన కార్యక్రమాలను రూపొందించడం, వినియోగించడానికి సహకరిస్తుంది. సో దీస్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ మాడ్యూల్. ఐ వుడ్ లైక్ టు గివ్ అన్ యాక్టివిటీ టు యూ. ప్లీజ్ బీ యాక్టివ్ ఆల్. మీరు అందరూ నిన్న ఈ యాక్టివిటీని చేసి ఉన్నారు కాబట్టి సరదాగా అందరూ పార్టిసిపేట్ చేయండి. మీ చాట్ బాక్స్లో ఈ ఆర్డర్ని ఒకసారి టైప్ చేయండి. ఇక్కడ నేను ర్యాండమ్గా కొన్ని పదాలను ఇచ్చాను. ఈ పదాలని ఒక క్రమ పద్ధతిలో పేర్చి మీ రెస్పాన్సెస్ని చాట్ బాక్స్లో ఇవ్వండి. సో ఒకసారి వీటిని చదువుతున్నాను నేను. నెంబర్ 1 అభ్యసన ఫలితాలు, నెంబర్ 2 ప్రణాళిక, అలాగే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, పాఠ్యపుస్తకాలు, సిలబస్, నెంబర్ 5 జాతీయ విద్యా విధానం, ఉపాధ్యాయ సహాయక ఉపకరణాలు, నెంబర్ 7. వీటిని వరుస క్రమంలో పేర్చాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. సరదాగా అందరూ పార్టిసిపేట్ చేయండి. జస్ట్ ఐ విల్ వెయిట్ ఫర్ 1 minute.
ప్లీజ్ రెస్పాండ్ ఫాస్ట్ అండి, సో దట్ వీ కెన్ క్విక్లీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఈ యాక్టివిటీ మనకి ఆల్రెడీ కోర్స్లో ఇచ్చారు, మీరు అందరూ చేశారు. అభ్యసన ఫలితాలు, అలాగే ప్రణాళిక, పాఠ్యపుస్తకాలు, సిలబస్, జాతీయ విద్యా విధానము, ఉపాధ్యాయ సహాయక ఉపకరణాలు, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, వీటిని ఒక వరుస క్రమంలో వీటిని నెంబర్స్ ద్వారా పెట్టండి. Sir, interested, or can I move to the next slide? I think వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీను. దయచేసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో జస్ట్ 20 seconds మోర్. అవునా సార్? సో నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఓకే సార్, ఓకే. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. దిస్ ఈజ్ ద ఆన్సర్ 532647 చూద్దాం హైరార్చీ ఏంటో. ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నెక్స్ట్ లెటర్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, కరికులం, సిలబస్, టెక్స్ట్ బుక్స్, టీచర్ సపోర్ట్ మెటీరియల్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్. సో వీటి యొక్క లింకేజెస్ని ఒకసారి చూద్దాం. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు, మన జాతీయ విద్యా విధానం మనకి ఎందుకు అవసరం, అసలు ఏ విధంగా రూపొందించబడుతుంది, మన రమేష్ సార్ వీటి గురించి పూర్తిగా వివరణ ఇచ్చారు. సో మనందరికీ తెలుసు, ఇది మనల్ని ఇట్ గైడ్స్ ద ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్ వేరియస్ లెవెల్స్, హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, అడల్ట్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, వీటిని మనకి దిశానిర్దేశం చేస్తుంది. అలాగే ప్రీ ప్రైమరీ స్థాయి నుంచి సీనియర్ సెకండరీ స్థాయి వరకు మనకి ఏ విధంగా మేనేజ్ చేయాలో, ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థను ఏ విధంగా మేనేజ్ చేయాలో మనకి ఒక దిశను నిర్దేశాన్ని కల్పిస్తుంది. అలాగే విచ్ ఈజ్ ఆల్సో టేకింగ్ ఇన్ వ్యూ ఆఫ్ సొసైటల్ డిమాండ్స్ అండ్ సమ్ అదర్ కాంపోనెంట్స్ లైక్ నేషనల్ ప్రయారిటీస్, విలువలు అండ్ మానవత, కొన్ని సున్నితమైన అంశాలని, అలాగే పర్యావరణానికి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మన నేషన్కి అవసరమైన ఆ ప్రస్తుత అన్ని రాష్ట్రాలను, అందరి ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించేదే జాతీయ విద్యా విధానము. సో ఒకసారి హిస్టారికల్ కన్సీక్వెన్సెస్ని బ్రీఫ్గా చూసి నెక్స్ట్ దానికి వెళ్దాము. సో మనందరికీ తెలుసు, ఇప్పటికి మనకి 3 జాతీయ విద్యా విధానాలు వచ్చాయి. ఫస్ట్ది 1968 అండ్ సెకండ్ వన్ ద 1986 అండ్ ప్రజెంట్ NEP 2020. సో ఒకసారి మనకి స్వాతంత్రం వచ్చాక పరిస్థితులను ఒకసారి మనం చూసినట్లయితే 1947 తర్వాత అప్పుడు మన పరిస్థితులు మనందరికీ తెలుసు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మన మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన హీ ఎన్విసైజ్డ్ అబౌట్ ద యూనివర్సల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో లేటర్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చింది 1948లో. తర్వాత యూనివర్సిటీ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చింది 52లో. అలాగే యూనియన్ గ్రాంట్స్ కమిషన్ వచ్చింది 61లో. అప్పుడే మనకి NCERT ఉద్భవించింది 1961లో. తర్వాత 64-66లో మనకి కొఠారి కమిషన్ రావడం జరిగింది. సో కొఠారి కమిషన్ సూచనల మేరకు 68 జాతీయ విద్యా విధానాన్ని మనం రూపొందించుకున్నాం. అంటే మీరు ఆలోచించండి, మనం 1947లో స్వాతంత్రం వచ్చాక ఇంచుమించుగా 2 దశాబ్దాల తర్వాత మనం ఒక విద్యా విధానాన్ని రూపొందించుకోగలిగాం. సో మనకి ఈ 1968 జాతీయ విద్యా విధానంలో ఏ అంశాలపై దృష్టి పెట్టారు అంటే ముఖ్యంగా రాడికల్ స్ట్రక్చరింగ్ పైన దృష్టి పెట్టారు. అలాగే ఈక్వల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అందరికీ సమవిద్యా అవకాశాలను ప్రపోజ్ చేసింది ఇక్కడే. అలాగే స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉండాలి టీచర్స్కి. అలాగే 3 లాంగ్వేజ్ ఫార్ములా కూడా ఇక్కడి నుంచి వచ్చింది. అండ్ మన యాన్షియంట్ లాంగ్వేజ్ సాంస్క్రిట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పింది కూడా ఈ విద్యా విధానమే. అలాగే ముఖ్యంగా మన నేషన్ బిల్డింగ్ పైనే దృష్టి ఉంది. సో అందుకని ఆ బేసిక్ అంశాలు, బికాస్ వీఆర్ ఎట్ నాన్సెన్ స్టేజ్ దేర్ ఎట్ ద టైమ్, సో ఆ అంశాలనే దృష్టి పెట్టుకుని రూపొందించిన జాతీయ విద్యా విధానం. 1986 జాతీయ విద్యా విధానం చూసినట్లయితే
సో మనకి 1968 నుంచి 1986 మధ్యలో మనకి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా 1975లో వచ్చింది. ఆ తర్వాత మనకి ఎడ్యుకేషన్ని ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాలోకి మార్చడం జరిగింది. అలాగే రిమూవల్ ఆఫ్ డిస్పారిటీస్, అసమానతలను తొలగించడం మీద ఎక్కువ ప్రాధాన్యత, అలాగే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని చెప్పింది, ఎస్పెషల్లీ ఇన్ ఉమెన్, ఇండియన్ ఉమెన్. సో మహిళలకు కూడా సమ అవకాశాలు కల్పించాలి, విద్యా అవకాశాలు అని చెప్పిన పాలసీ ఇది. అలాగే చైల్డ్ సెంట్రిక్ అప్రోచ్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కూడా ఇక్కడి నుంచే మనకి వచ్చింది. మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో రూరల్ యూనివర్సిటీస్ని స్థాపించడం, అలాగే ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ కూడా ఇక్కడి నుంచే మనకి వచ్చింది. సో ఇగ్నో కూడా 1985లో మనకి స్థాపించబడింది. సో మనకి బిఫోర్ గోయింగ్ టు ద ప్రజెంట్ పాలసీ, సో ఐ వుడ్ లైక్ టు టెల్ ఫ్యూ పాయింట్స్. 1986 నుంచి 1992 వరకు మన దేశ పరిస్థితులు మనం ఊహించుకున్నట్లయితే, సో 92లో మనం తీవ్ర ఆర్థిక మాంద్యానికి గురవడం జరిగింది. సో అప్పటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారి టైంలో ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో లిబరలైజేషన్లో భాగంగా పాలసీలను సరళతరం చేయడం, అలాగే ప్రైవేటైజేషన్స్లో భాగంగా ప్రైవేటైజేషన్స్కి పెద్దపీట వేయడం, గ్లోబలైజేషన్లో భాగంగా ఎంఎన్సీలని మన దేశంలో స్థాపించడం, ఎంఎన్సీల స్థాపనకు అవకాశం ఇవ్వడం. అప్పుడే ఒక దశాబ్ద కాలం తర్వాత ఉద్యోగ అవకాశాలను పొందడం కోసం ఇంగ్లీష్ యొక్క ఆవశ్యకత పెరుగుతూ వచ్చింది. సో అప్పటి నుంచి కోకోలలుగా ప్రైవేట్ పాఠశాలలు రావడం జరిగింది. సో నెక్స్ట్ అలాగే ఈ 86 పాలసీని కొన్ని అంశాలు జోడించి 92లో కొంచెం మోడిఫై చేయడం జరిగింది. సో ముఖ్యంగా 92లో దేనిపై దృష్టి పెట్టారు అంటే, అప్పుడు విద్యార్థులపైన లేదా తల్లిదండ్రులపైన భారాన్ని తగ్గించడానికి కామన్ ఎంట్రన్స్ సిస్టమ్ వచ్చింది అప్పుడు. అలాగే ప్రజెంట్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చూసుకున్నట్లయితే ఇక్కడ మోర్ ఫోకస్ గివెన్ ఆన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. సో పుట్టిన పిల్లవాడికి కూడా ఇంటర్నెట్ అవసరం అవుతుంది ఇప్పుడు. సో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ఇంకా మనం ముందడుగు వేయాల్సి ఉంది విద్యలో. అలాగే అక్షరాస్యతలో కూడా పూర్తిగా సాధించాల్సిన అవసరం ఉంది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సో ఇక్కడ మన పాలసీలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఎంప్లాయబిలిటీ, ఉద్యోగిత సామర్థ్యాలకు కూడా ఇక్కడ పెద్దపీట వేయడం జరిగింది. అండ్ కంటెంట్ని గణనీయంగా తగ్గించడం జరిగింది, సిలబస్ని గణనీయంగా తగ్గించడం జరిగింది. పిల్లల్లో ఎసెన్షియల్ లెర్నింగ్ ఉండాలి, వాళ్ళల్లో క్రిటికల్ థింకింగ్, హోలిస్టిక్ ఎక్స్పెరిమెంటల్ డిస్కషన్కి తావిచ్చే విధంగా, అలాగే ఎనాలిసిస్ బేస్డ్ లెర్నింగ్కి తావివ్వాలంటే తక్కువ కంటెంట్ని ఎక్కువ విశ్లేషణాత్మకంగా చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ కంటెంట్ని తగ్గించింది, మనకి సిలబస్ యొక్క భారాన్ని తగ్గించింది. అలాగే మనందరికీ తెలుసు పెడగాజికల్ స్ట్రక్చర్ 10+2 నుంచి మనకి 5+3+3+4గా మారబోతోంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్, ఈ పాలసీ యొక్క గొప్పతనం ఏంటంటే, సో కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ చేంజెస్ జరిగాక, 2009 ఆర్టీ యాక్ట్ వచ్చాక, అలాగే పిల్లలకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ ఎన్నో వచ్చాక రూపొందించబడిన పాలసీ ఇది. అలాగే పిల్లలు మరియు యువత వాళ్ళల్లో జ్ఞానాన్ని, నైపుణ్యాలను, అలాగే విలువలను, వాళ్ళకి ఉద్యోగిత నైపుణ్యాలను మనం పెంచినట్లయితే దేశాన్ని ఇంకా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళు ముందుకు దూసుకువెళ్తారని చెప్పి ఉద్దేశంతో రూపొందించబడిన పాలసీ ఇది. సో ఒక్కసారి లిటరసీ రేట్ని చూద్దాం. ఎందుకంటే మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడవలసి వస్తుంది ఇప్పుడు. ఎందుకు మాట్లాడాలి? సో ఒక మాడ్యూల్ మనం చదువుతున్నాం ఉపాధ్యాయులుగా, ఎందుకు చదవాల్సి వస్తుంది? దాని గురించి మనం ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ లిటరసీ రేట్స్ని ఒకసారి చూద్దాం. 1961, 1981, 2011 ఈ మూడింటిని నేను హైలైట్ చేశాను. ఎందుకంటే మనకి ఇంచుమించు సుమారుగా పాలసీలు, మన జాతీయ విద్యా విధానాలు దగ్గరగా ఏర్పడిన సంవత్సరాలు కాబట్టి. ఒక్కసారి 1961 చూడండి. సో ఇక్కడ మన అక్షరాస్యత శాతం కేవలం 12.95%. మేల్స్కి వస్తే కేవలం 20%, అంటే 1/5 ఆఫ్ ది మేల్ ఓన్లీ లిటరేట్. సో ఫిమేల్ విషయానికి వస్తే ఇక్కడ కేవలం 5% మాత్రమే మనం అక్షరాస్యతని సాధించారు. 81 వస్తువులోకి అక్షరాస్యత రేటు ఎలా ఉంది? 33% మాత్రమే మనకు అక్షరాస్యత శాతాన్ని కలిగి ఉన్నాము. మేల్స్కి వస్తే అది 44, ఇంకా సగం కూడా చేరుకోలేదు. ఫిమేల్కి వస్తే దాదాపుగా 20, అంటే 1/5 ఆఫ్ ది ఫిమేల్ ఓన్లీ లిటరేట్. ప్రజెంట్
అనాలిసిస్ చూద్దాం. 2011. సో అప్పటి యొక్క అక్షరాస్యత శాతం ఎంత ఉంది? ఇప్పుడు 68.74 ఉంది. అది మగవారిలో 78.26 ఉంది. ఆల్మోస్ట్ ఇంకా 1/4 ఆఫ్ ది మేల్ నీడ్ టు ఎడ్యుకేట్. ఫిమేల్ విషయానికి వస్తే జస్ట్ 50% అబవ్ ఉంది. సో ఎందుకు మనకు ఏదైనా ఒక జాతీయ విద్యా విధానం రూపొందించాలన్నా ఈ అనాలిసిస్ అన్నీ కూడా బేస్ చేసుకునే రూపొందించబడతాయని చెప్పుకున్నాము. మన దేశం ముఖ్యంగా భిన్నత్వంలో ఏకత్వం అనే విశిష్టత కలిగిన దేశం. మన సార్ చెప్పినట్లుగా ఎన్నో రకాల వైవిధ్యాలు కలిగిన పిల్లలు ఉంటారు. సమాజంలో మనం అన్ని విభేదాలు, అన్ని రకాల కలిగిన భిన్నత్వాలు కలిగిన దేశం మంది. మనందరికీ తెలుసు, సమాజమే పాఠశాల తరగతి గదిని ప్రతిబింబిస్తుంది. సో సమాజం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో మన తరగతిలో కూడా అవే పరిస్థితులు ఉంటాయి. సో ఇక్కడ ఇంకొక విషయాన్ని NEP 2020 పాలసీలో ప్రస్తావించి ఉన్నారు. అది సోషల్లీ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అని ప్రస్తావించారు. UDISE 2016-17 యొక్క అనాలిసిస్ని ఇక్కడ తీసుకున్నారు. సో వాళ్ళల్లో ముఖ్యంగా ఇక్కడ SC, ST, మైనారిటీ అండ్ డిజేబుల్ చిల్డ్రన్ యొక్క డ్రాప్ ఆఫ్స్ ఎలా పడిపోతున్నాయి, ప్రైమరీ నుంచి సెకండరీ నుంచి హయ్యర్కి ఎలా పడిపోతున్నాయి. ఇక్కడ SC స్టూడెంట్స్కి చూసుకున్నట్లయితే 19.6% నుంచి 17.3కి పడిపోయాయి. అలాగే ST స్టూడెంట్స్కి చూసుకున్నట్లయితే 10.6 నుంచి 6.8కి పడిపోయింది. మైనారిటీ స్టూడెంట్స్ 15 నుంచి హాఫ్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్కి 7.9కి పడిపోయింది. అలాగే డిజేబుల్ చిల్డ్రన్ 1.1 నుంచి 0.25కి పడింది. సో అసలు సోషల్లీ ఎకనామికలీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ అంటే విచ్ ఈస్ broadly categorized into based on their gender identities, social cultural identities, geographical identities, disabilities, socio-economic conditions like migrants, children of low income households and children in vulnerable situation, durbara paristhitullo unna pillalu, victims of or children of victims of trafficking, orphans including child beggars, urban areas or urban poor children. సో ఇవి సోషల్లీ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్. ఇవి క్రైటీరియాగా తీసుకుని వీటి విభజన చేశారు. సో ఇప్పుడు మనం జాతీయ విద్యా విధానము, దాని పర్స్పెక్టివ్స్, అసలు ఇప్పటివరకు మనకి ఎన్ని జాతీయ విద్యా విధానాలు వచ్చాయి, వాటి యొక్క బ్రీఫ్ హిస్టారికల్ కన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. దీన్ని ఎవరు రూపొందిస్తారు? మనందరికీ తెలిసి NCERT రూపొందిస్తుంది. సో NCERT ఎవరిని ఉద్దేశించి వస్తుంది? సో NCERT ముఖ్యంగా మన దేశంలో ఉన్న అందరి అవసరాలని దృష్టిలో ఉంచుకుని, అలాగే స్థానికతను దృష్టిలో పెట్టుకుని, ప్రాంతీయతను దృష్టిలో పెట్టుకుని, అలాగే విలువలను, వాళ్ళ జీవన శైలిని, వైఖరుల్ని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రూపొందించేదే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. సో మనము ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకుని ఈ ఎయిమ్స్ అండ్ విజన్స్ ఏదైతే ఉన్నాయో, వీటికి సంబంధించిన కోర్ ఎలిమెంట్స్ లైక్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, కల్చరల్ హెరిటేజ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటి యొక్క లక్ష్యాలు లేదా విజన్ని మనం చేరుకునే విధంగా మనం ఒక కరికులంని మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రూపొందించుకుంటాము. అలాగే ఈ కరికులంలో ఏముంటాయి, మన విద్యా ప్రణాళికలో ఏముంటాయండి, ఏ సిలబస్ ఎలా ఉండాలి, టెక్స్ట్ బుక్స్ ఏంటి, పెడగాజీ ఎలాంటి అసెస్మెంట్స్ మెథడ్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. అలాగే విచ్ మీట్ ద ఎయిమ్స్ అండ్ విజన్ ఆఫ్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. NCFలో ఏవైతే అనుకుంటున్నారో ఆ బ్రాడ్ పర్స్పెక్టివ్స్ని, ఆ ఎయిమ్స్ అండ్ విజన్ మనం చేరుకోవడానికి మనం ఈ విద్యా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. నెక్స్ట్ సిలబస్, పాఠ్యాంశాలు. సో పాఠ్యాంశాలు మనకు తెలుసు, తరగతుల వారి, సబ్జెక్ట్ వారి ఎలాంటి ఇతివృత్తం ఉన్న టాపిక్స్ ఉండాలి, ఎలాంటి ఇతివృత్తం ఉన్న అంశాలు ఉండాలి, ఇవి నిర్ధారించేది సిలబస్. అలాగే మనకి ఈ సిలబస్ని బేస్ చేసుకుని రూపొందించబడేవే పాఠ్యపుస్తకాలు. మనందరికీ తెలుసు, ఆ విద్యార్థి నుంచి మనం కావాల్సిన అభ్యసన ఫలితాలు సాధించడానికి ఎలా సాధించాలనుకుంటున్నామో ఆ అభ్యసన ప్రక్రియలకి అనుగుణంగా ఆ అంశాలను మనం క్రోడీకరించి పాఠ్యపుస్తకాల్లో విద్యార్థుల నుంచి ఆశించేవి మనం ఒక టాపిక్స్ లేదా థీమ్స్ని మనం ఈ పాఠ్యపుస్తకాల్లో ఇస్తాము. సో ఇది సిలబస్ బేస్ చేసుకుని ఈ పాఠ్యపుస్తకాలు ఉంటాయి. ఇవి కేవలం అభ్యాస కేంద్రీకృతంగా రూపొందించబడతాయి. సో మనకు తెలిసి ఇప్పుడు ఇది ప్రింటెడ్ మెటీరియల్ ఇస్తాము, అలాగే డిజిటల్ కంటెంట్ కూడా మనం వీళ్ళకి చిల్డ్రన్కి ప్రొవైడ్ చేస్తాము.
నెక్స్ట్ టీచర్ సపోర్ట్ మెటీరియల్. సో మనం ఏ విధమైన బోధనా అభ్యసన ప్రక్రియల్ని వినియోగించాలి, కావలసిన విద్యార్థుల నుంచి అభ్యసన ఫలితాలు సాధించడానికి ఏ విధమైన బోధనా అభ్యసన ప్రక్రియలు మనం ఫాలో అవ్వాలి, లేదా అసెస్మెంట్, లేదా మన ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి అవసరమైన సంబంధించిన ప్యాకేజెస్ కానీ లేదా మాడ్యూల్స్ కానీ దీస్ ఆర్ ఆల్ కమ్ అండర్ టీచర్ సపోర్ట్ మెటీరియల్. ఒక్కసారి వీటి యొక్క లింకేజెస్ చూద్దాం. కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, పెడగాజికల్ ప్రాసెస్, లెర్నింగ్ అవుట్కమ్స్. కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటి, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఉదాహరణకి స్పెసిఫిక్గా గ్రేడ్ స్పెసిఫిక్ లేదా డిసిప్లిన్ స్పెసిఫిక్గా ఉండేవి. అంటే ఏంటో ఒక ఉదాహరణలో చూద్దాం. ఈవీఎస్ అనే ఒక అంశాన్ని తీసుకుందాం. ప్రాథమిక విద్య పూర్తయ్యే నాటికి పరిసరాల విజ్ఞానం చదివిన విద్యార్థి నుంచి ఆశించేవి ఏంటి, అవి కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్. ఉదాహరణకి మొక్కలు, విద్యార్థులు చుట్టూ ఉన్న పరిసరాలపై అవగాహన ఉండాలి, అలాగే వాడికి ఉన్న అనుభవాల్ని ఇక్కడ ఇచ్చిన ఇతివృత్తాలకి జోడించగలిగి ఉండాలి. లైక్ ఫ్యామిలీ అని, ప్లాంట్స్, యానిమల్స్ అని, ఫుడ్, వాటర్ అని, ట్రావెల్ అని, ఇలా థీమ్స్ మనం ఇచ్చాం కదండి. వాడికి ఉన్న అనుభవాల్ని వాడు నేర్చుకున్న అంశాలకు కూడా కలిపి ఇంటిగ్రేట్ చేయగలిగి ఉండాలి. ఇది మన కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రైమరీ స్టూడెంట్ ఇన్ ఈవీఎస్ సబ్జెక్ట్. మరి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటండి? అభ్యసన లక్ష్యాలు, ఏదో ఒక థీమ్కి సంబంధించి లేదా ఒక కంటెంట్కి సంబంధించి. ఇది మొక్కల పాఠాన్ని తీసుకుందాం. సో ఈ మొక్కల పాఠంలో ఒక 3వ తరగతి విద్యార్థికి ఏ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి? సో చిల్డ్రన్ will be able to identify the simple features like shape, color, texture and aroma of a leaf and stem and trunk. ఇవి మన లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. మరి పెడగాజికల్ ప్రాసెస్ అంటే పిల్లాడికి మనం ఆ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి మనకు ఉపయోగించే బోధనా అభ్యసన ప్రక్రియలే పెడగాజికల్ ప్రాసెస్. మరి లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే మనం చేసే ప్రతి కృత్యము విద్యార్థికి మనం బోధన సలపడానికి ఏం చేస్తున్నామో, ఆ కృత్యాలకు సంబంధించి మనం వాడి నుంచి ఏం ఆశిస్తున్నామో, ఇవన్నీ కూడా లెర్నింగ్ అవుట్కమ్స్. ఇవి కంటెంట్ స్పెసిఫిక్ కాదు, లెర్నర్ స్పెసిఫిక్. సో దిస్ ఈస్ ద లింకేజ్ బిట్వీన్ కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్ టు లెర్నింగ్ అవుట్కమ్స్, టువర్డ్స్ లెర్నింగ్ అవుట్కమ్స్. సో మనము లెర్నింగ్ అవుట్కమ్స్ని అచీవ్ చేయడానికి వాడికి మనం ఏ విధమైన అవకాశాలు ఇవ్వాలి? We allow our children to work in pairs, groups or individually. So we allow our children to observe and explore the immediate surroundings. అలాగే we allow our children to record and express them in oral and written drawings or gestures. We create an opportunity to discuss with elders and visit different places, collect information from based on the topic of their choice. We always give opportunity to our children to discuss their findings in the groups. So these kind of opportunities need to be given to our children. ఒక్కసారి SDG 4 గురించి ఇది మీ మాడ్యూల్లో ఇచ్చిన అంశం కాదు, దీని గురించి నేను ఇక్కడ ప్రస్తావన తేవాలన్న ఉద్దేశంతో మీకు ఇక్కడ పెట్టిన విషయము. మనకు తెలుసు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని నిర్ధారించుకుంటుంది. అవి 17 ఉన్నాయి. అందులో మనది ఒక SDG 4 మన ఎడ్యుకేషన్కి సంబంధించింది. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి విద్యార్థులకి, అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. ఎన్జ్యూర్ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సమ్మిళిత మరియు సమానమైన నాణ్యమైన విద్య పిల్లలకి మనం అందించాలి. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4. ద మెయిన్ కోర్ ఆఫ్ SDG 4 ఈజ్ ఇంక్లూజన్. అక్కడి నుంచే మనకి మాడ్యూల్ రూపకల్పన చేయడం ఇది మనకు అవసరం అని తెలిసింది. సో ఈ SDG 4లో రకరకాల లక్ష్యాలు మనకి సో ఈ SDG 4లోనే మనం విభిన్న లక్ష్యాలు విద్యకు మనం నిర్ధారించుకున్నాము. అందులో భాగమే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంది, వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంది, అలాగే ఎలిమినేట్ డిస్క్రిమినేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది. దిస్ వన్ ఆఫ్ ద గోల్ ఇన్ SDG, యూనివర్సల్ లిటరసీ అండ్ న్యూమరసీ. అలాగే ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ విత్ relevant skills for financial success, equal access to quality pre-primary education. ప్రతి ఒక్క అంశము మనం మాడ్యూల్లో ఇవ్వబడిన అంశమే. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు
the second major topic, inclusion, I would like to tell a story. సో ఇక్కడ యానిమల్ స్కూల్ అనే ఒక అద్భుతమైన స్టోరీని మనకి మాడ్యూల్లో ఇచ్చారండి, విచ్ ఈస్ డిజైన్డ్ బై అనుపమ్ అహూజా, ఎన్సీఆర్టీ ఫ్యాకల్టీ ఆర్ ప్రొఫెసర్. అబ్సల్యూట్లీ ప్రతి టీచరు ప్రతి లైన్ టు లైన్ చదవవలసిన కథ. మన ప్రస్తుత పరిస్థితుల్ని ప్రతిబింబిస్తోంది ఇది. చిన్న బ్రీఫ్గా మాత్రం చెప్పి నేను దీన్ని ఎండ్ చేస్తాను. ఈ యానిమల్ స్కూల్ అనే ఒక స్టోరీని మీకు బ్రీఫ్గా చెప్తాను. యానిమల్స్ అన్నీ కలిసి ఒక పాఠశాలని ఏర్పరచుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాయి. వాటి యొక్క యాక్టివిటీ కరికులంలో రన్నింగ్, క్లైంబింగ్, ఫ్లయింగ్, స్విమ్మింగ్ని భాగం చేసుకున్నాయి. అన్ని యానిమల్స్ అన్నీ నేర్చుకోవాలని చెప్పి అన్ని అంశాలని చూస్ చేసుకున్నాయి. ఒక డక్ వచ్చింది. డక్ వాజ్ ఎక్సలెంట్ ఇన్ స్విమ్మింగ్, చాలా బాగా ఎదగలదు. కానీ రన్నింగ్లో పూర్గా ఉండడం వల్ల రన్నింగ్ని బాగా ప్రాక్టీస్ చేయడంతో దాని వెబ్డ్ ఫీట్ బాగా గాయపడి చివరికి స్విమ్మింగ్ కూడా చేయలేక పూర్ గ్రేడ్ తెచ్చుకుంటుంది. నెక్స్ట్ ర్యాబిట్ కొద్దాం. ర్యాబిట్ ఇట్ ఈస్ గుడ్ ఎట్ రన్నింగ్, కానీ విపరీతంగా రిగరస్ ప్రాక్టీస్ ఇవ్వడం వల్ల నర్వస్ బ్రేక్ డౌన్ అవి చివరికి ఉన్నది కూడా ఊడే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ స్క్విరల్ ఉంది ఇక్కడ. స్క్విరల్ వాజ్ ఎక్సలెంట్ ఇన్ క్లైంబింగ్, చాలా బాగా గెంతగలదు. కానీ ఒకే విధానంలో టీచరు ఎంతసేపు నువ్వు కింద నుంచి పైకే వెళ్ళు అని చెప్పడంతో దానికి ఓవర్ ఎక్కువ వ్యాయామం ఫీల్ అయ్యి చివరికి అది క్లైంబింగ్లో కూడా పూర్ గ్రేడ్స్ రావడం జరుగుతుంది. ఇంకా ఈగల్ విషయానికి వస్తే ఇట్స్ ఏ ప్రాబ్లమేటిక్ చైల్డ్ అండ్ ఎప్పుడు అనుకున్నది చేరడానికి మిగిలిన వాళ్ళందరినీ ఇన్సిస్ట్ చేస్తుంది, ఎవరికి నచ్చదు. అబ్నార్మల్ ఈల్ చేప, అది ఈల్ చేప అంటారు కదా, చాలా షార్ప్గా ఉంటుంది, దానికి బోల్డ్ క్వాలిటీస్ ఉంటాయి, మీకు తెలుస్తుంది. సో అబ్నార్మల్ ఈల్ విచ్ ఈస్ హైయెస్ట్ ఇన్ యావరేజ్ అండ్ విచ్ ఈస్ ద విన్నర్. అన్నింట్లోనూ ముందుంటుంది. ఆ రన్నింగ్, క్లైంబింగ్, ఫ్లయింగ్, స్విమ్మింగ్ వీటన్నింటిలో కూడా నెంబర్ 1గా ఉండి చివరికి ఇదే టాపర్ అవుతుంది. అలాగే ప్రైరీ డాగ్స్ ఉంటాయి. వాటి ప్రైరీ డాగ్స్ అడ్మినిస్ట్రేషన్తో పోరాడతాయి. ఆ బరోయింగ్ని అలాగే డిగ్గింగ్ని పెట్టమని చెప్పి పోరాడతాయి. సో ఇది స్టోరీ అండి. సో ఇప్పుడు చెప్పండి, మన విద్యార్థులందరికీ ఒకే రకమైన విషయాలను మనం బోధించాల్సిన ఆవశ్యకత ఉందా? అది ఎంతవరకు ఉంది? సో ఈ క్వశ్చన్కి మీరు రెస్పాండ్ అవ్వండి. జస్ట్ ఐ విల్ వెయిట్ ఫర్ 30 seconds. ఈ కథ విన్నాక వాట్ యాక్షన్ పాయింట్స్ ఎమర్జ్ ఫ్రమ్ ద ఫేబుల్ ఫర్ అడ్రస్సింగ్ డైవర్సిటీ ఇన్ యువర్ క్లాస్ రూమ్స్? విభిన్న నేపథ్యాలు కలిగిన తరగతి గది నిర్వహణకు మీలో ఉద్భవించిన అంశాలేమిటి? ఓకే సార్, ఇక్కడ నాకు కొంచెం కామెంట్స్ లేట్గా కనిపిస్తున్నాయి. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టివిటీ బేస్డ్ ఆన్ ద స్టోరీ. ఇది మనము సెక్షన్లో మనం చేస్తాము, తర్వాత విద్యార్థుల చేత కూడా చేయిస్తే బాగుంటుంది. ఐ లెర్న్ స్లోలీ వెన్, నేను నెమ్మదిగా నేర్చుకుంటాను ఎప్పుడంటే. ఆలోచించి ఒక సమాధానం ఒక వర్డ్లో నింపడానికి ప్రయత్నం చేయండి. ఐ లెర్న్ క్విక్లీ వెన్, నేను వేగంగా నేర్చుకుంటాను ఎప్పుడంటే. లెర్నింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ ఈజ్, పాఠ్యపుస్తకాల నుంచి నేర్చుకోవడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? లెర్నింగ్ ఈజ్ గ్రూప్స్, లెర్నింగ్ ఇన్ గ్రూప్స్ ఈజ్, సమూహాల నుంచి నేర్చుకోవడం మీకు ఎలా ఉంటుంది? అలాగే ఐ లెర్న్ వెల్ ఫ్రమ్ సమ్వన్ హూ, నేను ఒకరి నుంచి బాగా నేర్చుకున్నాను, వాళ్ళు ఎవరంటే అక్కడ పేరో లేకపోతే ఎవరినైనా మీరు గుర్తొచ్చి రాయడానికి ప్రయత్నం చేయండి. ఐ ఎంజాయ్ లెర్నింగ్ వెన్, నేను నేర్చుకోవడానికి బాగా ఆనందించాను, అది ఎప్పుడు, ఆ మూమెంట్స్ ఎప్పుడు. సో ఇలాగా ఇది లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లెర్నర్ అని చెప్పి ఇది ఒక మంచి కృత్యము. అది మనకే కాదు, పిల్లల చేత చేయించడానికి కూడా బాగుంటుంది. సో దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ కోట్ గివెన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ హౌ టు వైప్ అవుట్ ఆల్ ద డిఫరెన్సెస్ బట్ హౌ టు యునైట్ విత్ ఆల్ డిఫరెన్సెస్ ఇంటాక్ట్. సో ఎప్పుడు కూడా మనము డిఫరెన్సెస్ని తుడిచిపెట్టడానికి, పూర్తిగా రూపుమాపడానికి, సమూలంగా రూపుమాపడానికి ప్రయత్నం చేయడం కాదు సమస్య, అది కాదు. మనము వాటిని చెక్కు చెదరకుండా ఐక్యం చేయడానికి మనం ఐక్యం చేయడమే అసలైన ఇంపార్టెన్స్ అని చెప్పి, అసలైన సమస్య లేదా సవాల్ అని చెప్పి దీని అర్థము. ఎక్సలెంట్ కోట్.
ఒక్కసారి ఈ మ్యాట్రిసెస్ చూడండి. ఇక్కడ మ్యాట్రిసెస్లో ఫస్ట్ ఈ రోలో రెగ్యులర్ స్కూల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అండ్ సెకండ్ రో స్పెషల్ స్కూల్స్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అండ్ అసలు స్కూల్కి వెళ్ళినప్పుడు నో యాక్సెస్ టు స్కూల్స్ ఎలా ఉంటుంది. అక్కడ గ్రీన్ కలర్ పిల్లలు హ్యాపీ చిల్డ్రన్ లేదా రెగ్యులర్ స్కూల్స్లో ఉండే సాధారణ పిల్లలు, అదర్ చిల్డ్రన్. ఇక్కడ బ్లూ కలర్ లో ఇచ్చిన స్మైలీస్ ఎవరంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఇక్కడ వైలెట్ కలర్లో ఇచ్చిన స్మైలీస్ చిల్డ్రన్ ఫ్రమ్ డిసడ్వాంటేజ్డ్ హోమ్స్. పైన చెప్పుకున్నట్టుగా ఎస్సీడీజీస్లో కానీ ఎవరైనా ఏదో ఎస్సీడీజీస్లో కాకపోవచ్చు, డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ వెనుకబడిన సంబంధించిన ఆ పిల్లల యొక్క స్మైలీస్ అవి. రెగ్యులర్ స్కూల్లో ఈ ముగ్గురు ఉంటారు. స్పెషల్ స్కూల్కి వస్తులోకి మొదటి కేటగిరీ ఉండరు, మిగిలిన 2 ఉంటారు. నో యాక్సెస్ టు స్కూల్స్, అసలు స్కూల్ గడప ఎక్కని వాళ్ళు ఎవరు ఉంటారంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అండ్ చిల్డ్రన్ ఫ్రమ్ డిసడ్వాంటేజ్డ్ హోమ్స్. ఇది ప్రస్తుత యొక్క పాఠశాలల అమెరికా అండ్ స్థితి. ఇక్కడ ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక్కడ 3 రకాల విద్యల గురించి నేను ప్రస్తావించదలుచుకాను. ప్రత్యేక విద్య లేదా సమన్వయ విద్య మరియు సమ్మిళిత విద్య. ఈ మూడింటిని ఒక్కసారి పరిశీలిద్దాం. ఇది ఒక అమెరికా పాఠశాల అమెరికా. ఏంటి ఇందులో ఏముందండి అనుకుంటారేమో. ఫస్ట్ది ఆ స్క్వేర్ పెగ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలు అనుకోండి, రౌండ్ పెగ్స్ కూడా పిల్లలే. స్పెషల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఆ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆ స్క్వేర్ పెగ్స్కి సంబంధించి ఆ పిల్లలకి అవసరాలకు అనుగుణంగా బోధించే స్పెషల్ టీచర్స్ ఉంటారు, అలాగే స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. ఇక్కడ నార్మల్ చైల్డ్ అలాగే నార్మల్ టీచర్ టీచ్ ద నార్మల్ చిల్డ్రన్. ఇక్కడ ఈ అమెరికన్ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ స్కూల్ సెట్టింగ్స్ పాఠశాల అమెరికా సమన్వయ విద్య ఎలా ఉంది. ఇక్కడ అన్ని రకాల పిల్లలు ఒకే చోట ఉంటారు. సిస్టమ్ స్టేస్ ద సేమ్, కాకపోతే చైల్డ్ మస్ట్ అడాప్ట్ ఆర్ ఫెయిల్. విద్యార్థి అయితే సక్సెస్ అవుతాడు, లేదంటే ఫెయిల్ అవుతాడు. నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ స్లైడ్, సమ్మిళిత విద్య. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ గోల్ ఆఫ్ అవర్ మాడ్యూల్. ఏంటి ఇక్కడ అన్ని రకాల పిల్లలు ఇక్కడ ఒకే సిస్టంలో ఉన్నారు. చేంజ్ ద సిస్టమ్ టు ఫిట్ ద చైల్డ్. ఇక్కడ అమెరికని విద్యార్థికి అనుగుణంగా మార్చమంటున్నాడు. ఇక్కడ పిల్లలు చిల్డ్రన్ ఆర్ డిఫరెంట్, బట్ ఆల్ చిల్డ్రన్ కెన్ లెర్న్. ఇక్కడ డిఫరెంట్ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు ఉంటారు, ఎథనిక్ గ్రూప్స్ ఉన్నవాళ్ళు ఉంటారు, సైజ్ అండ్ ఏజ్, బ్యాక్గ్రౌండ్, జెండర్, అన్ని రకాల పిల్లల్ని సిస్టంలో ఫిట్ చేయడానికి మన సిస్టమ్ని చేంజ్ చేయమంటున్నాడు ఇక్కడ. ఇది సమ్మిళిత విద్య. సో మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్ యొక్క లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ని ఒకసారి చూద్దాము. మనకి తెలుసు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ నిర్బంధోచిత ప్రాథమిక విద్య ఆర్టీ యాక్ట్ చెప్తోంది మనకి. 2009 ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అలాగే తీవ్రమైన బహుళ వైకల్యము, అంటే మీరు అంటారేమో సమ్మిళిత విద్య అంటే మనకి ఎక్కువ డిజబిలిటీ ఉన్నా కూడా మనం చేయలేం కదా, వాళ్ళకి న్యాయం చేయలేం కదా అని. సో ఇక్కడ ఒక కండిషన్ కూడా ఇచ్చాడు. సో బహుళ వైకల్యం కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గృహ ఆధారిత విద్యను ఎంపిక చేసుకునే హక్కుని కల్పించింది ఆర్టీ యాక్ట్. అలాగే 6 నుంచి 18 సంవత్సరాలు నిర్దిష్ట వైకల్యం కలిగి 40% కంటే తక్కువ కాని వారు ఎవరైతే ఉన్నారో వారు ఆవాస ప్రాంతం వాళ్ళకి చుట్టూ ఉన్న పరిసరాల్లోని సాధారణ పాఠశాలకి లేదా ప్రత్యేక పాఠశాలకు కానీ వెళ్ళి విద్యను బోధించే హక్కుని ఈ ఆర్పీడబ్ల్యూఈ యాక్ట్, ఈ దివ్యాంగుల చట్టం 2016 వాళ్ళకి కల్పించింది. అలాగే మన ఎన్సీఎఫ్ 2005 ప్రత్యేకంగా చెప్పిన విషయం ఏంటంటే మన అభ్యసన ప్రక్రియలోనూ వారి విషయంలోనూ మన ఆలోచన విధానంలోనూ ప్రాథమికమైన మార్పు చాలా అవసరం అని చెప్పింది ఎన్సీఎఫ్ 2005. సో ఇవి లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ బ్రీఫ్లీ. అసలు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి మనం అనుకున్నాం, ఇప్పుడు ఫ్లెక్సిబుల్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వేర్ స్టూడెంట్స్ విత్ అండ్ వితౌట్ డిజబిలిటీస్ లెర్న్ టుగెదర్. అందరూ కలిసి ఒకే చోట ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో విద్యను పొందడం, అది వారి హక్కు. అలాగే ఇక్కడ ద సిస్టమ్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఈజ్ సూటబుల్లీ అడాప్టెడ్ టు అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ అవర్ లెర్నింగ్ నీడ్స్ ఆఫ్ అవర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీస్. సో ఇక్కడ విద్యార్థి, ఉపాధ్యాయుడు, ఈ ఇద్దరి మధ్యలో వారి బోధన మెరుగవడానికి ఉపాధ్యాయుడు విద్యార్థికి అవసరానికి అనుగుణంగా
ఆ కావాల్సిన అభ్యసన ఫలితాలు సాధించే ప్రయత్నంలో ఇద్దరు కలిసి చేసే ప్రయత్నమే ఇది. సో దీస్ ఆర్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్. వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఆల్ దీస్. సో ఎన్సిఎఫ్ 2005 ఏమని చెప్తోంది మనకి ఒక్కసారి చూద్దాం. ఎందుకని ఎన్సిఎఫ్ 2005 గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే, సో మనకి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు వచ్చిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో 86, 68 అండ్ 92 ఇవన్నీ కూడా జస్ట్ బిఫోర్ ఇంటర్నెట్ రెవల్యూషన్. ఈ ఫ్రేమ్వర్క్ వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, ఇంటర్నెట్ యొక్క పొటెన్షియల్ని కూడా దృష్టిలో పెట్టుకుని, టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. తరగతి గది బయట జీవితాన్ని, జ్ఞానాన్ని తరగతి బోధనతో అనుసంధానించాలి. అలాగే అభ్యసనాన్ని బట్టి పెట్టడం లేదా కంఠస్థం చేసే పద్ధతుల నుంచి దూరం చేయాలి. ముఖ్యంగా బోధన అభ్యసన పాఠ్య పుస్తకాలకే పరిమితం అవ్వకుండా విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడేలాగా, హోలిస్టిక్ డెవలప్మెంట్కి తోడ్పడే విధంగా విద్యా ప్రణాళికను బలోపేతం చేయాలి అని చెప్పింది. పరీక్షల్ని సరళతరం చేయాలి. మనందరికీ తెలిసి ఎలా సరళతరం అయ్యాయో. మన దేశ ప్రజాస్వామ్య విధానాలకు లోబడి శ్రద్ధాశక్తులతో కూడిన సంరక్షణ చర్యలు చేపట్టాలి అని చెప్పింది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫోకస్ ఆర్ కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్సిఎఫ్ 2005. ఒక్కసారి మీరందరూ రెస్పాండ్ అవ్వండి. ఎక్స్ప్లోర్ దిస్ పిక్చర్. ఇది ఖచ్చితంగా మనం ఒకసారి దీని గురించి లోతుగా ఆలోచిద్దాం. మొదటి పిక్చర్ని మనం చూసినట్లయితే మనం గమనించిన అంశాలు ఏంటంటే, సో ఇక్కడ ఒక డిజేబుల్ పర్సన్ ఉన్నారు. ఆ అమ్మాయికి ఈ సిస్టమ్ వేరేగా ఉంది. ఇక్కడ మామూలు సాధారణ వ్యక్తి ఉన్నారు, అతనికి వేరే సిస్టమ్ ఉంది. సో ఇక్కడికి వస్తులోకి మీరు గమనించినట్లయితే ముగ్గురు ఒకే సిస్టమ్, ఒకే డిజైన్ ఆఫ్ లెర్నింగ్ అప్రోచ్లో ఉన్నారు. సో హోప్ యూ ఫైండ్ ఇట్. సో వాట్ ఈజ్ యూనివర్సల్ డిజైన్ లెర్నింగ్? ప్రత్యేకంగా ఈ మాడ్యూల్లో చెప్పిన గొప్ప విషయం, విచ్ ఈస్ అభ్యసన కొరకు సార్వత్రిక రూపకల్పన. యూనివర్సల్ డిజైన్ లెర్నింగ్ ఒక మహిళలను, దివ్యాంగులను, లేకపోతే అణగారిన వర్గాలను, లేకపోతే ఇంకో రకమైన మన పిల్లలు మన దగ్గరికి వచ్చారంటే సో అందరూ సమానమే. ఈక్విటీ వీటన్నింటినీ ప్రతిబింబించే విధంగా రూపకల్పన చేయాలి. మన బోధనా పద్ధతులు ఇలా ఉండాలి, అందరికీ సరిపోయే విధానం. నో సింగిల్ ఆర్ వన్ సైజ్ ఫిట్స్ టు ఆల్. అందరికీ సరిపోయే విధానం ఉండాలని చెప్పిన విధానం ఇది యూనివర్సల్ డిజైన్ లెర్నింగ్. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ బిహైండ్ దిస్ యూనివర్సల్ డిజైన్ లెర్నింగ్. మల్టిపుల్ మీన్స్ ఆఫ్ ప్రజెంటేషన్, ఎక్స్ప్రెషన్, ఎంగేజ్మెంట్. ప్రజెంటేషన్ ప్రదర్శన, ఎక్స్ప్రెషన్ భావ వ్యక్తీకరణలకు అవకాశం ఇవ్వాలి మనం. ఎంగేజ్మెంట్ ఒడంబడిక ఏంటి? విద్యార్థి యొక్క అభిరుచులను మనం ప్రోత్సహించాలి, వాడికి అనుగుణంగా మనం బోధన సలపాలి. సో దీస్ ఆర్ ద బిహైండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్సల్ డిజైన్ లెర్నింగ్. సో ఒక పోర్ట్ఫోలియో యాక్టివిటీని మీకు ఇచ్చారు ఈ మాడ్యూల్లో, ఈ కోర్సులో భాగంగా. అది ఏంటి అంటే ఎన్సిఎఫ్ 2005 యొక్క మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని either languages, mathematics, environmental science or science, social science as per your choice. వాటి కోసం కేంద్రీకృత సమ్మిళిత అభ్యసన అనుభవాన్ని, మీ అనుభవాన్ని సృష్టించండి అని చెప్పి ఒక పోర్ట్ఫోలియో యాక్టివిటీ ఇది. అలాగే సమ్మిళిత తరగతి గదిలో నేర్చుకోవడం లేదా మదింపు, ఇవాల్యుయేషన్, అంచనా వేయడం మొదలైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ఒక పోర్ట్ఫోలియోని మిమ్మల్ని ప్రిపేర్ చేయమన్నారు. So this is the portfolio activity given to you in the module. So I would hand over this session to my co-presenter Venkateswarlu garu. So here I request you to continue the main session. Thank you all for giving this opportunity. So, shall I stop my కోట అయ్యప్ప గారు, సుగన కుమారి గారు, అన్మ్యూట్ చేసుకోగలరు. ఓకే, కోట అయ్యప్ప గారు, అందరికీ నమస్కారం సార్. మీరు వీడియో కూడా ఆన్ చేయగలరు మీకు అభ్యంతరం లేకపోతే.
దయచేసి సమయాభావం ఉన్నది కాబట్టి క్లుప్తంగా అడగవలసిందిగా, సూటిగా సమాధానం ఇవ్వవలసిందిగా రిసోర్స్ పర్సన్స్కి కోరిక. అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్, మీరు అడగచ్చు, మీరు మాట్లాడవచ్చు. మీ వాయిస్ వినిపిస్తోంది, దయచేసి మాట్లాడండి. ఈరోజు ఈ క్లాస్ని చాలా చక్కగా మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు. నా పేరు కోట అయ్యప్ప, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, జడ్పీహెచ్ఎస్ పాంచాలి, విజయనగరం జిల్లా. ఈరోజు మాకు ఒక మంచి కొటేషన్ తోటే ఈ క్లాస్ని స్టార్ట్ చేశారు. బోధన ఏ విధంగా చెయ్యాలి అనేది అందరికీ తెలుసు, కానీ విద్యార్థులు ఏ విధంగా అభ్యసిస్తారో ఆ విధంగా మనం బోధించాలి అని మొట్టమొదటిగా చెప్పారు. సో మేడం గారికి కృతజ్ఞతలు. డాక్టర్ రమేష్ గారు మరియు మాధవీలత మేడం గారు, వెంకటేశ్వర్లు గారు చాలా తక్కువ టైంలో ముఖ్యంగా మంచి విషయాలు మాకు అందించారు. అయితే నాకు ఒక చిన్న సందేహం సార్. లెర్నింగ్ అవుట్కమ్స్ ని మనం అచీవ్ చేయాలి అంటే స్టూడెంట్స్ ని గ్రూపులుగా డివైడ్ చేయడం, ఇలా ఇంకా ఏ ఏ అంశాలను మనం చేస్తే ఈజీగా లెర్నింగ్ అవుట్కమ్స్ ని అచీవ్ చేయొచ్చు ఒక టీచర్ గా? దయచేసి ఈ విషయాన్ని మాకు కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తే స్కూల్స్ లో మేము ఈజీగా అచీవ్ అవుతామని అనుకుంటున్నాను. సార్, కెన్ ఐ రెస్పాండ్? ప్లీజ్ మేడం, ప్లీజ్. ఎనీవన్ కెన్ రెస్పాండ్. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ సార్. అభ్యసన ఫలితాలు చేరుకోవడానికి, విద్యార్థుల నుంచి ఆశించడానికి మనం ఏ కృత్యాలు చేస్తే బాగుంటుంది, అదేనా సార్ మీ క్వశ్చన్? సో ఒక్కొక్క ఉపాధ్యాయుడికి ఒక్కొక్క బోధనా శైలి ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. సో మనము బోధించేటప్పుడు విభిన్న కృత్యాలను మనం అవలంబిస్తూ ఉంటాం, ఏదర్ గ్రూప్ ఆర్ పెయిర్ ఆర్ ఇండివిజువల్ యాక్టివిటీస్. ఆ పిల్లలకి ముఖ్యంగా చర్చకి తావిచ్చే విధంగా ఏ విధమైన అభ్యసన ప్రక్రియ ఉపయోగిస్తే బాగుంటుందో ఆ ఇతివృత్తానికి సంబంధించి అది మనం ఫాలో అయితే బాగుంటుంది సార్. ముఖ్యంగా మనందరికీ తెలుసు, అసలు ఒక బోధనా అభ్యసన ప్రక్రియ, విద్యార్థిలో కావాల్సిన అభ్యసన ఫలితాలు మనం పూర్తిగా సాధించాలంటే మనము అంశాలని జస్ట్ వీ నీడ్ టు నెరేట్ ఆర్ వీ నీడ్ టు ప్రజెంట్ ద లెసన్, వీ నీడ్ నాట్ ప్రజెంట్ ద లెసన్ చెప్తే రాదు మనకి. విద్యార్థి నుంచి ప్రతిస్పందనలు తీసుకుంటున్నప్పుడే అసలైన బోధనా అభ్యసన ప్రక్రియ జరుగుతుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. సో మనం ఒక 45 నిమిషాల పాఠంలో ఒక 20 నిమిషాలు లేదా ఒక 15 నిమిషాల పాఠం చెప్దాం, మిగిలిన 20 నిమిషాలు పిల్లల చేత మాట్లాడిస్తే అసలైన బోధనా అభ్యసన ప్రక్రియ అక్కడే జరుగుతుంది, రిఫ్లెక్షన్స్ ద్వారా అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం, సూటిగా సమాధానం చెప్పారు. మరి ఇంకా ప్రశ్న అడగదలిచిన వారు ఉన్నట్టయితే అడగవలసిందిగా. హలో, దయచేసి అడగండి సార్, మీ వాయిస్ వినిపిస్తోంది, మీరు అడగచ్చు. సార్, ఇప్పుడు సాధారణంగా ఈ వైయక్తిక భేదాల మీద సంబంధించి ఈ యూడిఎల్ అన్నది బాగుంది సార్ కాన్సెప్ట్. కానీ పై తరగతులకు వచ్చిన తర్వాత అంత బిగ్ కోర్స్ ఉన్నటువంటి సందర్భాలలో కోర్సును తగ్గించి మినిమైజ్ చేసుకుంటూ పాఠం చెప్పడం అన్నది హౌ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నది ఒక డౌట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ క్వశ్చన్. ఎనీవన్ ఈస్ రెడీ టు ఆన్సర్ దిస్ ప్లీజ్? ఎవరు మ్యూట్ చేయలేదు. కెన్ ఐ రెస్పాండ్? యూ ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. సార్ రమేష్ సార్ చెప్తారేమో సార్. Yes, I would like to answer for this question. Thank you, Madhavi. చాలా మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎక్సలెంట్ క్వశ్చన్ బాబు మీరు అడిగింది. పై తరగతులకు వెళ్ళేసరికి ఇలా డిఫరెంట్ యాంగిల్స్ లో చెప్పడం ఎలా సాధ్యమవుతుంది అని అన్నది మన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పిల్లలు అల్టిమేట్ గా ఇండిపెండెంట్ రీడర్ గా మారాలి. ఇండిపెండెంట్ రీడర్ గా మారాలి అని అంటే పై తరగతుల్లోనైనా లేకపోతే లోయర్ క్లాసెస్ లోనైనా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఏరియా ఏంటి అని అంటే వీ షుడ్ ఫోకస్ ఆన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇండివిడ్యువల్. పిల్లలు తరగతి గదిలో మాట్లాడడానికి, వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పడానికి ఎప్పుడైతే ప్రాధాన్యతనిస్తామో అప్పుడు వాళ్ళు సొంతంగా నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది అన్నమాట. అందుకని మనం క్లాస్ రూమ్ లో తప్పనిసరిగా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉండేటువంటి వాతావరణం, చదువుకోవడానికి అవకాశం ఉండేటువంటి వాతావరణం కల్పించాలి. బట్ పై క్లాస్కి వెళ్ళాక ఆ డిఫరెన్సెస్ మనం ఒక గ్రూపు రెండో గ్రూపులుగా డివైడ్ చేయడమా, లేకపోతే
ఇండివిజువల్ గా నేర్చుకోవడమా అని చూసినప్పుడు వీ షుడ్ ఫోకస్ ఫర్ దిస్ పర్టికులర్ పార్ట్ ఈజ్ ఇండివిజువల్. అంటే ప్రతి వాడు కూడా ఇండిపెండెంట్ రీడర్ గా ఎదగాలి అని అన్నది మన ఆబ్జెక్టివ్ కాబట్టి అలాంటి టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ తీసుకోవాలి. అయితే ఉపాధ్యాయులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మనకి పదాలు బాగా తెలుసు, చాలా పదాలు తెలుసు అనమాట. అంటే ఇండివిజువల్ లెర్నింగ్, పీర్ గ్రూప్ లెర్నింగ్, టీచర్ సపోర్ట్ లెర్నింగ్, సెల్ఫ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ వర్క్స్, యాక్టివిటీస్, ఇలాంటి పదాలన్నీ చాలా బాగా తెలుసు. కానీ ఇందాక మాధవి గారు చెప్పినటువంటి ఆ స్టోరీ ఒకటి చూసారా, ఈ స్టోరీని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్ కి ఒక్కొక్క ఎబిలిటీ ఉంటుందన్నమాట. ఆ ఎబిలిటీ బేస్డ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ మనం క్లాస్ రూమ్ లో ప్రొవైడ్ చేయడం అని అన్నది చాలా కీలకం. అలా చేసినప్పుడు ఏ స్థాయిలోనైనా కూడా పిల్లలు వ్యక్తిగతంగా నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది. అయితే ఇది కొంచెం పెయిన్ఫుల్ జాబ్, దట్ ఈస్ నాట్ సో ఈజీ. ఒక క్లాస్ లో 20 మంది 30 మంది పిల్లలు ఉన్నారంటే 30 డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి. ఈ లెర్నింగ్ స్టైల్స్ లో ఒక యూనిట్ టీచర్ కొంచెం కృషి చేయాల్సి వస్తుంది అనమాట. ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ని ఒకడు ఒక రకంగా నేర్చుకుంటే ఇంకొక రకంగా నేర్చుకుంటాడు. కాబట్టి వీ షుడ్ ప్రొవైడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ అవెన్యూస్ టు ద స్టూడెంట్స్. ఆ లెర్నింగ్ అవెన్యూని క్రియేట్ చేయాలి అని అంటే టీచర్ షుడ్ వర్క్ హార్డ్. కొంచెం కొత్తగా ఆలోచించాల్సి వస్తుంది, కొంచెం డైవర్జెంట్ థింకింగ్ అవసరం వస్తుంది అనమాట. కాబట్టి మిత్రమా, ఆ రకపు అభిప్రాయంలోకి మనం రావాలి. అంటే ముందు పిల్లలు లెర్నింగ్ అవుట్కమ్ అచీవ్ చేయాలి అని అంటే దే ఆర్ కేపబుల్ టు రీడ్, దే ఆర్ కేపబుల్ టు కాంప్రహెండ్, దే ఆర్ కేపబుల్ టు అండర్స్టాండ్ ద గివెన్ టెక్స్ట్. కాబట్టి దానికి వీ నీడ్ నాట్ కన్ఫైన్ టు ద టెక్స్ట్ బుక్. ఏదో ఒక రకంగా పిల్లలు ఏ విషయాన్నైనా సరే చదవడాన్ని, అర్థం చేసుకోవడాన్ని వాళ్ళదైన శైలిలో నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తే వాళ్ళు తొందరగా నేర్చుకోగలుగుతారు అని అన్నది ఈ మాడ్యూల్ యొక్క సారాంశం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కగా మంచి సమాధానం చెప్పారు. ఇంకో ప్రశ్నని మనము ఆన్లైన్లో నుంచి యూట్యూబ్ కామెంట్ సెషన్స్లో నుంచి తీసుకుందాము. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అశోక్ కుమార్ బెహ్రా గారు అడుగుతున్నారు, ఇంక్లూసివ్ క్లాస్లో అందరినీ కలిసి చెప్పడం కోసం కొద్దిగా భాగాలుగా నెమ్మదిగా చెప్పడం వలన ప్రతిభావంతులైన పిల్లలు ఇబ్బంది పడే అవకాశం లేదంటారా అని అన్నారు. కొంత సమాధానం ఆల్రెడీ ఇంతకుముందు ప్రశ్నలోనే మీరు ఇవ్వడం జరిగింది. సూటిగా ఒక సమాధానం క్లుప్తంగా చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మే రెస్పాండ్ ప్లీజ్. ఇక్కడ ప్రత్యేకంగా నిర్దిష్టంగా మనకు మాడ్యూల్లో అవని లేదా ఏ యాక్ట్లో అవని NCF 2005 అవని ఏదైనా సరే వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, సో ఈ డిజేబుల్ ఆర్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో లేదా ఈ విభిన్న లోటుపాట్లు కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అనుగుణంగా మన బోధన అభ్యసన ప్రక్రియల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అభ్యసన ఫలితం అంటే ఏంటి? ఒక పాఠం చెప్పేస్తే 40 మందికి రావాలనే ఉద్దేశం కాదు కదా. అభ్యసన ఫలితం అంటే విద్యార్థి ఉన్న స్థాయి నుంచి తర్వాత స్థాయికి అభ్యసన అనుభవాన్ని మనం క్రియేట్ చేసే విధంగా మనం బోధన అభ్యసన ప్రక్రియ జరుపుతున్నామా లేదా, ఆ అభ్యసన ఫలితాన్ని వాడు చేరుకునే దిశగా మన ప్రయత్నం చేస్తున్నామా లేదా, అది ముఖ్యం. అది నా నేను కూడా